నీ పాదాబ్జాలు ధ్యానం చేస్తున్న నన్ను తీసుకెళ్ళిపోతా ఏదో రకంగానే ప్రతిజ్ఞలు చేస్తున్నాడయ్యా. ఈ అధమాధముండి ఎరుగోడు అద్భుతమైన భవత్ ప్రతాపములు, నీ ప్రతాపం గురించి వీడికి ఏం తెలుసు అని చెప్పి, ఇప్పుడు ఆవిడ పాపం అమ్మాయి కదండి, కంగారు ఉంటుంది కదా, అందుకని అగ్నిజ్యోతులతో చెప్పించింది, ఒక్కడిని రావద్దను ప్రమాదం. అతి స్నేహక్కలు పాపశంకి అంటాడు కాళిదాసు. మనకి ప్రేమ ఎక్కుడుందో అక్కడ అవతల వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తాడు. ఏమనవుతుంది వాడు బలవంతులని తెలుసు, అయినా సరే ఒక్కడిని రావద్దను, బలగంతో రమ్మను, 1000 మంది యాదవులను తీసుకుని రమ్మను, ఎందుకంటే వీడు వెధవ, వీడు తిన్ననైన వాడు కాదు, ఆ ప్రేమ పాపం. అలాగే గో ఒకవేళ మళ్ళీ వచ్చి వాళ్ళతో యుద్ధం ఇవన్నీ గొడవ అయితే ఓ పని చేయమని అది కూడా చెప్పింది. గౌరీ పూజ కోసం నన్ను ఊరి చివరికి తీసుకెడతాను, అమ్మవారి ఆలయం అక్కడ ఉంది కదా, అక్కడికి వస్తాను, అయిపోయాక నేను బయటకు వచ్చి ఫలానా చోట నుంచుడానికి సంకేతం కూడా ఇచ్చింది. ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెబితే ఇవన్నీ ఉండవు. అందుకని గౌరీ పూజ దగ్గర అయ్యాక నేను బయటకు వస్తాను కదా, చెలికెత్తులు పక్కనే ఉంటారు కదా, హారతి పళ్ళెం పట్టుకుని అలా చూస్తూ ఉంటాను, నమ్మితి నామనంబున సనాతనమేనా అని అప్పుడు ఈయన రమ్మను. ఆ పక్కనే రథాన్ని అక్కడ వేప చెట్టు ఉంటుంది, అక్కడ పెట్టమని చెప్పు, నేను ఎక్కేస్తాను, జెండాపై కపిరాజు అంతే లెక్క అని మొత్తం రూట్ మ్యాప్ లొకేషన్ పెట్టేసింది గొడవ లేకుండా. ఇప్పుడు భాషలో చెప్పాలంటే లొకేషన్ పెట్టేసింది. ఆయన నవ్వుకున్నాడు ఒకసారి, నాకు ఇన్ని అవసరమా అంటే. చూడండి, జీవుడు ఆలోచన, ఇక్కడ రుక్మిణీదేవి జీవుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అంటూనే మళ్ళీ మన ప్రేమ కారణంగా శంకిస్తాం. అతి స్నేహక్కలు పాపశంకి, దానికి కంగారు పడకల. భగవంతుడు కూడా నవ్వుకుంటాడు, అమాయకురాలు నైవేద్యం చేసి పెడతామమ్మా, అది కొంచెం సరిగ్గా రాలేదనుకో, దేవుడు పెడుతున్నాం అనుకోమా, అది ప్రేమ. దేవుడు ఎలా అయినా తింటాడు, అది రౌడీయిజం, అలా చేయకూడదు. దేవుడు ఎలా అయినా తింటాడేమిటి? మా మామగారు ఒక ఆవిడ ఉండేది, అట్టిపళ్ళు కుళ్ళిపోయాక ఆవిడకి పారాయకండి రా దేవుడి నైవేద్యానికి మనకొస్తాయనేది. అయ్యి బాబోయ్, నీ దైవభక్తి బంగారం కాదు అనుకున్నాం మేడం. కుళ్ళిపోయిన అట్టిపళ్ళు దేవుడికి మనకి, వాడు ఎలాగో తిండగా పారాయకండి ఊరికే అనేది. ఇదా నైవేద్యం? మన బతుకు కూడా కుళ్ళిపోదా? మన తినే తిండి కంటే నైవేద్యం బాగా శ్రద్ధగా చేస్తాం కదండి. ఎందుకని? భగవంతుడు సర్వాంతర్యామి కావచ్చు, సర్వశక్తిమంతుడు కావచ్చు, కానీ మనం చేసి సరిగ్గా చేయాలి కదా, మనం మినహాయించేస్తే అలాగా. ఇదే నిజమైన భక్తి. అందుకని ఆవిడ ప్రేమతోనే చెప్పింది, ఒక్కడిని రావద్దాను, 1000 మంది, వీడు తక్కువవాడు కాదు, వీలైతే 5-6 వేల మందిని తీసుకుని రమ్మను, పాండవులను కూడా వచ్చేస్తారు మొత్తం ఇక్కడ, గౌరీ పూజ దగ్గరికి రమ్మను అని మొత్తం రూట్ మ్యాప్ గీసి ఇచ్చేసింది. ఇచ్చేస్తూ చివరిగా ఒక మాట చెప్పింది, ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయిత నీ అధరామృతం వానగాలేని, నీ అధరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా, నీరజాతేక్షణ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలా 1000 జన్మములకు. రుక్మిణీ కళ్యాణం లాంటి ఘట్టాలు, గజేంద్ర మోక్షం లాంటి ఘట్టాల్లోనంటే మీకు అర్థం కూడా తెలవక్కల్లా. ఈ పద్యాలు ఊరికే చదువుకోవడం చాలు, ఇంత వ్యాఖ్యానం కూడా అక్కర్లేదు. నిజానికి నేను నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను, కానీ మీరు ఇంటి దగ్గర ఇదంతా ఆశించక్కర్లేదు, ఊరికే చదువుకోండి. ఇందులో అర్థం కాని ఏముంది? అర్థం కాకపోయినా పర్వాలేదేమో, మొత్తమే దేవుడి గురించి ఏడుస్తున్నాం, అది అర్థమైంది కదా. అదా లౌకిక బంధాల గురించి ఏడవడం కంటే దేవుడి గురించి ఏడవడం మంచిదే కదా. చాలండి ఆ రచన. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేల. పోతన గారికి ప్రహ్లాద చరిత్ర రాసినా కూడా సంతృప్తి కలగల. అక్కడ రాసినవేమని, కంజక్షునకు గాని కాయంబు కాయమే పవన కుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే తను కుడ్య జాల రంధ్రములుగాక,
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. మోతెత్తిపోయారు అక్కడ పద్యాలు రాసిన ఆయనకి తనివి తీరలా. ఇంకా మళ్ళీ అదే శైలి ఇక్కడ కొనసాగించాడు ఆయన. అందుకని ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణేంద్రియంబుల కలిమియేల కాస్త చెవుడు వచ్చిందంటే ఇటోడు దోపేస్తాం ఇటోడు దోపేస్తాం, 2 లక్షలు. హీరింగ్ ఎయిడ్ దానికి 1,00,000 దండకే కానీ ఏమీ వినపడదు. నాకు ఒకసారి ఎప్పుడో చెవులకు ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా. ఆయన ఏదో రాశాడు. ఆయన ఏం చెప్పాడు, 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 15% అదెంతో ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అడిగా. 15% ఉంటుందా. ఇంటికి వచ్చాక మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీ అన్నాడు అతడు, 15% ఉంటుంది నాన్నగారు, వాడి ఇన్కమ్ ఉంటుంది, మీ చెవులు కాదని చెప్పాడు. మీ చెవులు కాదు వాడి ఇన్కమ్ పెరుగుతుంది అన్నాడు. బాగుంది అబ్బాయి, ఇదే నిజం అన్నాడు. అలాగే ఉందండి ఇప్పటికి. దానికి నేను లక్ష్య పెట్టకుండా ఉండడం అది బాగైంది అంతే. ఇంకా దానికి అది పెట్టి ఇది పెట్టి నానా గొడవ చేసి దాన్ని తుడిచి దాంట్లో బ్యాటరీ వేసి ఆ బ్యాటరీ పోయిందని ఎందుకు వచ్చిన గొడవ? అసలు ఈ లోకంలో వినడానికంటూ ఏమున్నాయమ్మా? ఏం వింటారు ఏం కంటారు? ఎన్ని వినపడకపోతే అంత మంచిది, ఎన్ని కనపడకపోతే అంత మంచిది, ఎన్ని తెలవకపోతే అంత మంచిది. లోకం అలా ఉంది. వేళ పేపర్ చూస్తే అర్థమవుతుంది. ఏం వింటాము? ఈ మధ్య నాకు సరిగ్గా వాళ్ళు ఏదో మాట్లాడే పైగా వినపడిన వాళ్ళతో ఒక ఇబ్బంది ఏమిటంటే మనంతరం ఏదో మనం మాట్లాడుకుంటే వాళ్ళ గురించి నేరాలు చెప్పుకుంటున్నాం వినపడకపోవడం వల్ల. అలాగని వీళ్ళ కోసం గట్టిగా మాట్లాడదామంటే ఆ మిషన్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే వైరాగ్యం రావాలి మనిషికి. ఏం 25 ఏళ్ల వాళ్ళు నన్ను 40 ఏళ్ళ 60 ఏళ్ళు దాటైనా వద్దా? ఇంకా ఎంతకాలం ఇవన్నీ వినపడుతుంది లేనిది లేదు, కనపడుతుంది లేనిది లేదు. కనపడవలసిన వాడు ఎవడో ఆయన. భగవంతుని యొక్క మాటలు వినడానికి కాకపోతే ఈ చెవులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడికి? చెవులో వెంట్రుకలు పెంచుకుని కూర్చోడానికి ఇక్కడ ఇంత పొడుగుని, చెవికి ఆభరణాలు పెట్టుకోవడానికి లోలకలు డోలకలు అంటాను. అందుకే నీ మంచు భాషలు మహనీయమైన నీ మాటలు వినలేనప్పుడు ఈ చెవులు దేనికి పనిలేక అసలు చెవుడు వచ్చినా మంచిదే. అంతటి తపన ఉండాలి భగవంతుడు. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రియురాలు పడుతున్న బాధ ఇది, జీవుడు పడుతున్న బాధ. ఖచ్చితంగా విశ్వనాథ్ వారు చెప్పినట్టుగా జీవుని వేదన 2 నేకమైన సకలోక వైభవ సనాథము రమకథం రచించదన్ అన్నాడు ఆయన. మా నాన్నగారు ఆజ్ఞ ఒకటి రామాయణం రాయమని, నా జీవుని వేదన ఒకటి. జీవుని వేదన లేకపోతే తండ్రి ఆజ్ఞ వల్లే రాయలేరు. కేవలం ఆయన ఆనతి నా వేదన. అంచేది రుక్మిణీదేవి ఒక ప్రియురాలిగా భర్తని కోరడం ఒకటి, జీవుడుగా ఒక ఆత్మ. ఎప్పటికైనా ఆయనే కదా. నేను స్త్రీ అయినా పురుషుడు ఇదంతా మిథ్య. జీవుడు ఎప్పుడు దేవుణ్ణి చేరుకోవలసిందే, ఇంకో మాట లేదు. ఆ తపన ఉంటే ఖచ్చితంగా ఆ దారి ఆయనే వేసేస్తాడు. రూట్ మ్యాప్ ఆయన పంపించేస్తాడు. ఇక్కడ ఇదిరా అబ్బాయి దారిని. ఆ రకమైన పుస్తకం దొరుకుతుంది మనకి. మనలో మనమాట తపన పడితే ఆ రకమైన పుస్తకం మన ఇంటికి వచ్చేస్తుంది. మా కొరియర్లో ఎవరూ పంపకుండా వచ్చేస్తుందండి. లేకపోతే ఓ మంచి గురువు దొరుకుతాడు, ఆయన చెప్పేస్తాడు. లేకపోతే ఏదో ప్రవచనం అనుకోకుండా వింటుంటే సమాధానం దొరికేస్తుంది అందులో. ఆ సందేహం చూస్తూ మీరు ప్రవచనం దగ్గర కూర్చోండి. నిజంగా మీ సంకల్పం మంచిదైతే భగవత్ సంకల్పం వల్ల నా నోట ఆ మాటే వస్తుంది. ఎందుకంటే మీరు వింటున్నట్టు నాకు తెలియదు. బోల్డ్ మంది చెబుతున్నారు మేము సందేహం పెట్టుకుని కూర్చుంటే తీరిపోయింది. నాకు తెలియదు కదా ఎవరు వింటున్నారో, వారికి ఏమున్నాయో, వారి కష్టాలు తీరేయంటే ఆయన కారణం నేనెలా అవుతానండి? వారు ఇది రావాలి, దీనికి మనకి సమాధానం కావాలి అనుకోవడం వల్ల అనుకోకుండా ప్రవచనంలో ఆ మాట వస్తుంది, సమాధానం దొరికేసింది, అయిపోయింది కదా. ఎలా అయితే అప్పుడు ఆ సంకల్పం ఆయనది, నాది కాదు. ఇక్కడ నాకు తెలుసు ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏమున్నాయో. ఇది గురువు ద్వారా దొరకడం అంటే ఇది దొరుకుతుంది ఖచ్చితంగా, మనం కంగారు పడక్కల. అందుకని పురుషరత్నము నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల శరీరాన్ని చీగలా పెంచానయ్యా ఎంతో అందంగా. ఇది నువ్వు అనుభవించడానికి కాకపోతే ఇంకెందుకు అంటే శరీరంలో కణాలు పోతున్న కొద్దీ, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఈ శరీరాన్ని అనుభవించవలసింది భగవంతుడు. అంటే అర్థం లైంగికంగా ఆలోచించకూడదండి. శరీరం ద్వారా చేసే ప్రతి పని అది భగవత్ కార్యం అయి ఉండాలి. అందుకోసమే ఈ శరీరం ఉన్నది ఎందుకంటే ప్రదక్షిణం కోసం, ఈ జిహ్వ ఉన్నది ఎందుకంటే నైవేద్యం తినడం కోసం, ఈ బతుకు ఉన్నది ఎందుకంటే సమాజానికి, భగవత్ స్వరూపమైన సమాజానికి సేవ చేయడం కోసం. ఓ దివ్యాంగులకు కానీ, అనాథలకు కానీ, వితంతువులకు కానీ మనం చేయవలసిన సేవ చేస్తే శ్రీకృష్ణస్వామికి సేవ చేసినట్టే, అనుమానం లేదు. వారు బాధపడుతున్నారు, మనం చేస్తాం. వారిని భగవత్ స్వరూపులుగా అనుకుని చెయ్యాలి. అంతే. ఈ దివ్యాంగుడు శ్రీకృష్ణుడే, ఈ మహిళ శ్రీకృష్ణ స్వరూపమే. ఈ వితంతువు పాపుడు చిన్నప్పుడే భర్త పోయాడు, ఏం చేయకుండా ఉంది, ఇప్పుడు ఏమి లేకుండా పిల్లలతో కూడా ఉన్నారు. మనం చేస్తే అంతకంటే కావాల్సింది ఏమిటండి? అది దేశ సేవ కాదా? అలాంటివి చేయాలి. అందుకోసం శరీరం భోగించడం అంటే అర్థం అది. భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. కంటి చూపు తగ్గింది అని కళ్ళజోడు పెట్టుకున్నా, కళ్ళజోడు పెట్టాక మరింత తగ్గుతుంది ఒక్కోసారి.
ఏటా చూపించుకోవడం దీనికి మళ్ళీ ఇక్కడ 60-70 ఏళ్ళు వచ్చాక ఉన్న కళ్ళజోడు ఏదో ఉంటుంది, సోడా బుడ్డో ఇంకో బుడ్డో ఉంటుంది, ఇంక వదిలే కనపడింది ఏదో కనపడుతుంది. కనపడిన వాడిని పలకరిస్తాం, కనపడకపోతే ముందుగా మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎవరు మనకు కనపడకపోతే ఎంతో మంచిది. వాడికి ఎవరు నువ్వు బెబ్బే 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 అంటే అయిపోయి వాడే పోతాడు. కనపడట్లేదు, అవసరమైతే ఏదో ఎర్రగడ్డకి పంపిస్తాడు పిచ్చాసుపత్రి, పంపుకొని అక్కడ కూడా బెబ్బే బెబ్బే అంటాం, బెబ్బెబ్బే అంటాం. ఓ పిచ్చాసుపత్రికి మంత్రి గారు వచ్చి ఆయన ఏదో చూస్తున్నాడు, వాళ్ళని చూద్దామని చెప్పేసి, ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఆయన అందరినీ చూస్తున్నట్ట. చూస్తుంటే ఒక పిచ్చాడు కనపడితే నువ్వెవరో అన్నట్ట, వాడు కూడా నువ్వెవరో అన్నట్ట. నేను ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని అన్నట్ట. గట్టిగా అనకో, నేను అలా అనబట్టే నన్ను ఇక్కడ బారేశారన్నట్టు. ఇప్పుడు ఆయనకి పిచ్చి ఎక్కింది, వెళుతూ ఉంటే ప్రమాదం రా బాబా. గట్టిగా అనుకో, నేను మా వీధిలో అలాగే అన్న ఇక్కడ బారేశారు. ఇప్పుడు ఎవడు పిచ్చాడు, ఎవడు చెప్తాడు? ఇది పిచ్చి అంటే లౌకికమే పిచ్చండి, పారలౌకికం భగవత్పరమైనది పిచ్చి ఎలా అవుతుందండి? పిచ్చి వదిలించే పిచ్చి అది. మనం చిన్నప్పుడు ఎవడన్నా దైవ ప్రార్థన ఏమిటో వీడికి ఏదో పిచ్చి పట్టుకుని, వాడికి పిచ్చి పట్టుకోలేదమ్మా, నీకు పట్టుకుంది పిచ్చి, వాడు బాగానే ఉన్నాడు, చేయనివ్వండి. పెళ్ళి గిళ్ళి మనమంతా చేసుకున్నాక వాడు కూడా చేసుకోవాలా, ఏడుస్తూ కూర్చోవాలా? వాడు వద్దేమో వదిలే. ఇది ఎవరన్నా ఉండాలి ఖచ్చితంగా, పిల్లల్లో ప్రోత్సహించాలి, లేదా జన్మ మళ్ళీ రాదు. ఇంకో తర్వాత పద్యంలో చెబుతాడు ఈ జన్మ ఎటువంటిదో, లేకపోతే జన్మ వృధా అయిపోతుంది ఇక్కడ. అందుకే ఆ మార్గంలో ఉన్నారంటే వారిని ప్రోత్సహించాలి, పిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అంతగా కాదు, జాగ్రత్త చెప్పాలి ఒకటే, మళ్ళీ తర్వాత ఇందులోకి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి రాకూడదు. అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉండు, ఏ రామకృష్ణ మఠానికి వెళ్ళిపో, బ్రహ్మచారిగా ఉండు. 9 ఏళ్ళు శిక్షణ ఇస్తారు అక్కడ, భయంకరమైన శిక్షణ ఉంటుంది. 9 ఏళ్ళు, ఆ తర్వాత సన్యాసం. ఈ 9 ఏళ్ళలో ఎప్పుడైనా అతను వెళ్ళిపోతారంటే సంతోషం అంటారు, ఆపరు. నీకు ఇష్టమైతేనే ఉండలేదు, వెళ్ళిపో. అటువంటి చోట చేర్పించాలి, శిక్షణ ఇస్తారు. శిక్షణ ప్రకారం వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఈ పాటి సంసారాలు చేయడానికి, పిల్లల కనడానికి మనం ఉన్నాం కదా, వాళ్ళు దేనికి? వాళ్ళు చెడిపోలేట ఇక్కడ. ఈ నిర్ణయాలు మనకి పెరగడానికి ఇటువంటి రుక్మిణీ కళ్యాణం లాంటి కథలండి. పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం కాదు ఇది. ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎవడు బాగుపడ్డాడు ఇక్కడ? అందుకని భగవంతుడి కోసం అంతా కూడా. అందుకని భువనమోకన నిన్ను పొడగానగాలేని చక్షు ఇంద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. ముఖ్యంగా వేణువు చూడండి ఎంత పుణ్యం చేసుకుందో. ఆయన అధరాల మధ్యలో ఉంది అది. యమునా తీరంలో స్వామివారు వేణువు వాయిస్తూ ఉంటే గోపికలకు అసూయ కలిగిందిట. ఆ వేణువు వెదురు మొక్క, వెదురు గొట్టం ఏముంది అందులో? ఖాళీ గొట్టం, 7 చిల్లులు తప్పితే ఏం లేవు దాన్ని. అది ఆయన అధరాల మధ్యలో చేరింది. మనం చేరితే చేరనిస్తారా? 100 సంబంధాలు అంటగడతారు ఇక్కడ. భగవంతుడి అధరాల మధ్యలో ఉండేది, అధరాస్వాదనం చేస్తుంది. ఎంత అదృష్టం, దానికి ఎంత పుణ్యం. ఇంత చేస్తే ఏముంది? బోడు వెదురు గొట్టం, ఖాళీ గొట్టం అన్నట్టు. వెంటనే వేణువు సమాధానం ఇచ్చింది. కృష్ణకర్ణామృతంలో చెబుతాడు లీలాసుకుడు. వేణువు సమాధానం ఇచ్చింది, అవును మీరన్నది నిజమే, నేను ఖాళీ గొట్టం కాబట్టే భగవంతుడు తన నాదాన్ని నాలో పూరించాడు. మీరంతా బాగా నిండిపోయిన వాటర్ ట్యాంకులు, మీకేం ఖాళీ లేదు. భగవంతుడు రావడానికి మీకు ఖాళీ ఎక్కడుంది? తిరగడమే అంతసేపు, పేరు ప్రతిష్ట. పేపర్లో 6 బొమ్మ వేశారు, అంతసేపు నా బొమ్మ వేయలే. బొమ్మల గురించే అధవస్థ అంతా. వారికి దండ వేశారు, నాకు దండ వేయాలి. మనిషి బతుకుంటే ఒకటే దండ వేస్తారమ్మా, పోతే 50 దండలు వేస్తారు. పోతే శనుదులు పోతుంది, 50 వేస్తారు. బతుకుంటే ఒకటే వేస్తారు. ఈ దండల గురించి, సన్మానాల గురించి, వారి గుర్తింపు వచ్చింది నాకు రా, ఈ దరిద్రమే ఇదంతా. ఇదే మన మనస్సులో మనం ఖాళీ కొట్టాలం అయిపోవాలి. భగవంతుడు వేణునాదాన్ని మనలో పూరించాలంటే మన మనస్సు ఖాళీ అయిపోవాలి, తెల్ల కాగితంలా అయిపోవాలి. అంత ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటారు, అటువంటి ఉండద్దు. అసలు పూర్వాభిప్రాయాలు ఉండద్దు. నువ్వేం చెబితే అది అంతే. నువ్వేం చెబితే అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నాకేమీ అభిప్రాయం లేదు. అంతేగాని మళ్ళీ వాదించి చర్చించి ఇదే కదండి అదే కదండి మొత్తం మీద చెప్పేవాడి చేత మన మాట చెప్పించడం ఇక్కడ. ఇదే అహంకారం అంటారు దాన్ని, లేదా అజ్ఞానమేనా అంటారు. అలాంటి అజ్ఞానం రుక్మిణీదేవికి లేదు. అందుకని స్పష్టంగా నీకు నేను అంకితం అయిపోయాను, ఆ వేణువులాగా నీ అధరామృతాన్ని ఆస్వాదించగలిగితే చాలు. నీరజాతక్షణ నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రణమేల. ఈ ముక్కు ఉన్నదెందుకు? నీ మెడలో ఉన్న వనమాల పద్మమాలని సుగంధం చూడ్డానికి కదా. అంటే దేవాలయంలో ఇచ్చిన శేషమాలను పట్టుకుని 10 రోజులు వాసన చూడకండి, కుళ్ళిపోతుంది అది.
దేవాలయంలో ఇచ్చినా, ఏ దేవాలయంలో ఇచ్చినా, ఏ దేవుడు మెళ్ళదైనా మాల కొళ్ళిపోతుందమ్మా. మన మనస్సుని వనమాల చెయ్యగలిగితే ఎప్పటికీ కొళ్ళదది, ఎప్పటికీ సుగంధంతో. మన మనస్సును అర్పించాలి, మనస్సునే మాల చెయ్యాలి. ఇక్కడ ఆ మాల ఎంతసేపు ఉంటుంది? ఎంత గొప్ప మాలైనా కొళ్ళు అప్పటికే దేవాలయంలో వేసేసరికే సగం అయిపోయింది దాని పని. ఇక మనం ఏదో పవిత్రమైన పక్కలో పెట్టుకుంటే ఉపయోగం ఏం లేదు ఇక్కడ. అది కేవలం టెక్నికల్, సాంకేతికం, నీకు గౌరవం కలిగించడం కోసం ఉండే మర్యాద అది. అక్కడి నుంచి మన మనస్సును వనమాల చెయ్యాలి. ఎందుకంటే అది వనం, ఎలాగో అడివేగా, దాన్ని మాల చేసి వేస్తే అయిపోయాయి. ఇందులో ఉన్నవన్నీ అడివే, దాన్ని ఆయన చేతిలో పెట్టాలి, అప్పుడు వనమాల అవుతుంది ఖచ్చితంగా. నీరజాధ్యక్షణ నీ వనమాలిక గంధమబ్బలేని గ్రణమేలా, అలా ఉన్నది బ్రతుకు జన్మమేలా. నీకు అంకితం కాకపోతే ఏ జన్మైనా వృధాయే కదా. నీకోసం సేవింపు జన్మములకు 1000 జన్మమేలా. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం ఏం ఉపయోగం అండి. అందుకే మానవ జన్మ ఎత్తావంటే ఎలా ఉండాలో భర్తృహరి చెబుతాడు సుభాషితాల్లో. ఓ పెద్ద మనిషి ఇంటి ముందు వెండి ఇటకలతో పొయ్యి పెట్టేట. వాడు అట్టహాసం, వెండి ఇటకలో ఇలా పెట్టాడు. నలుగురు వచ్చేసారు ఊళ్ళో వాళ్ళు. వెండి ఇటకలు ఏమిటి, పొయ్యి, ఏదో పండగేమో అని. దాని మీద బంగారపు కలశం పెట్టేట, పాత్ర. ఏం వండుతాడో. వెండి ఇటకలు పెట్టాడు, పొయ్యి ఇలా తయారు చేశాడు యు ఆకారంలో. పైన బంగారపు కలశం పెట్టాడు, కింద మంచి గంధపు చెక్కలు పెట్టాట. ఇవ్వబోయ్, వెండి ఇటకల పొయ్యా, పైన బంగారపు కలశమా, లోపల మంచి గంధపు చెక్కలా కింద. ఇంతకీ ఏం వండుతున్నావు అన్నాడు. తేలకపోయినా వండుతున్నానని చెప్పాడు. భర్తృగారు చెబుతాడు ఈ మాట సుభాషితాలు. భగవంతుడు బంగారపు కలశం, వెండి ఇటకల పొయ్యి, మంచి గంధపు చెక్కల లాంటి మానవ జన్మ ఇస్తే నువ్వు లౌకిక బంధాల కోసం కొట్టుకుంటున్నావు. తెలగపిండి వండుతున్నావురా వేధవా, కనీసం పరమాన్నం వండాలని కూడా నీకు తెలియదు. దీంట్లో ఈ బంధాలు పెంచి చేసుకుని ఇంకా ముని మనవరాలకి పెళ్ళయ్యే వరకు మనం ఇక్కడ ఉండాలి. దానికి 2 అక్షింతలు వేస్తే ఏటి నువ్వు వేసేది ఇక్కడ? అది నీకు చెప్పి పెళ్లి చేసుకుంటుందా? ఎప్పటికీ చేసుకుందేమో కనుక్కో. వాళ్ళ అమ్మ నాన్న చదువుతున్నారు అక్కడ, మనకెందుకు? నేను 5వ తరం చూసా. నువ్వు చూసేది ఇక్కడ 5వ తరం? ఇదో పెద్ద గొప్ప. చూస్తే ఏమిటమ్మా, చూడవలసింది 5వ తరాన్ని కాదమ్మా, ఆదిదేవమైన శ్రీ మహావిష్ణువును చూడాలి. 5వ తరం 6వ తరం మనకి దేనికి? ఏది చూడాలో అది చూడడం మానేసి కొట్టుకుపోతున్నావు ఇక్కడ. అందుకే ఇంకో మాట చెబుతాడు భర్తృగారు అందులోనే. ఒకడు బంగారపు నాగలతో పొలం దున్నుతున్నాడట. ఎందుకురా అంటే జిల్లేడు దూది కోసం అన్నట్ట. జిల్లేడు దూది, జిల్లేడుకు దూది ఉంటుంది కదా, అది చెట్టు త్వరలో పెడుతుంది. ఉడత ఎంత తెలివైందో పెడతా. జిల్లేడు దూది పట్టుకొచ్చి చెట్టు త్వరలో పెడుతుందండి ఉడత. ఎందుకో తెలుసా? పిల్లలకే కుర్రాన్ని పెట్టాం, దాని పిల్లలకి మెత్తడి పరుపు. అందుకే బులుసు వెంకటేశ్వర్ల గారని మంచి కావ్యం రాశాడు ఈ మధ్య ఆయన. అందులో ఈ ఉడత కిసకిస అని అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది? ఎప్పుడు హేమంత ఋతువులో అరుస్తుంది ఉడత. కిసకిస అంటే ఆ అరుపు ఆ కవికి, మహాకవికి ఎలా వినపడిందంటే, ఇది హేమంత ఋతువు కదా, చెట్ల మించి మంచు బిందువులు కురుస్తున్నాయి, అవి త్వరలో పడుతున్నాయి. అక్కడ పెట్టినటువంటి పిల్లలకి మెత్తగా ఉండడం కోసం పెట్టినటువంటి జిల్లేడు దూది ఉంది, అది మొత్తం తడిసిపోయి పిల్లలు సరిగ్గా ఉండలేకపోతున్నాడు. నా పిల్లల్ని చంపుకు తింటున్నావు ఎదవ మంచు అని మంచుని తిడుతోంది ఉడత. దాని బాధ దాంది కదా. నేనేదో ఎక్కడా చోట్లేక ఈ త్వరలో పరుపు కూడా పెట్టి మెత్తడి దూది పెట్టి, జిల్లేడు దూది దొరికింది దానికి, జిల్లేడు దూది పెట్టి నా పిల్లల్ని అందులో పడుకోబెడితే నువ్వేమో మంచు కురుస్తున్నావు, పిల్లలు తడిచిపోతున్నాయి, ఉండలేకపోతున్నావు, మాకు ఇంకో చోట్లేదు, ఇప్పుడే కురవాలా అన్నట్టు కిసకిస అని తిడుతున్నాయి. అది ఉడత కిసకిసం అంటే కవికి అలా అనిపించింది అనమాట. ఆ కవి జీవితం ధన్యమమ్మ, కవి జీవితం ధన్యం. బులుసు వెంకటేశ్వర్లు గారిని రిటైర్ అయిన తెలుగు పండిట్ చిట్టి వలస శ్రీకాకుళం దగ్గర, విజయనగరం దగ్గర ఉంటాడు, నాకు ప్రాణమిత్రుడు. ఆయన కావ్యం రాసి పంపిస్తే అందులో చూసి ఏం మాటవాడేవయ్యా మిత్రమా అన్నాను. ఆ పశువుల్ని, పక్షుల్ని, చిన్న చిన్న ఉడతల్ని చూడాలి, చెట్టు మీద తిరుగుతే. అదో ఫోటో తీయద్దండి, చూడండి దయచేసి. ఫోటో తీస్తే ఇంకా చూడరు. మళ్ళీ ఉడత పక్కన నుంచి ఈ పడత సెల్ఫీ. ప్రతిదాని పక్కనే మనం ఉండాలా? అలా ఉంటే ప్రపంచం అర్థం కాదు. మనం ఉంటే మనమే అర్థం కాదు, మనకు అది అర్థం కాదు. మనం లేకపోతే ప్రపంచం అర్థమవుతుంది. నేను అనే తొలగించినప్పుడే ప్రపంచం అర్థమవుతుంది. ప్రపంచాధినాథుడైన శ్రీకృష్ణుడు అర్థమవుతాడు. నేను ఉన్నంతకాలం ఆయన అర్థం కాదు. అందుకని మానవ జన్మ ఉన్నది తెరగపిండి ఉండడానికా, జిల్లేడు దూది పండించడానికా? దీనిలో ఆత్మజ్ఞానం పొందకపోతే ఎందుకు ఇదంతా అని ఆయన సందేశాన్ని పంపించింది. ఆయన విన్నాడు. ఒక్కసారి ఉయ్యాల మంచం మించి దిగాడు. ముందే బ్రాహ్మణుడు కాళ్ళు గడిగి దండం పెట్టాడు శ్రీకృష్ణుడికి. వేద పండితులంటే, ఋత్విక్కులంటే ఎంత గౌరవం తెలుసునా అండి? భారతంలో ఉంటుంది ఒక మాట,
రాజసూయాగం జరుగుతూ ఉంటే ధర్మరాజు అందరికీ తలో పని అప్పగించాడు. దుర్యోధనుడికి గొప్ప పని అప్పగించాడు. పేరు ధర్మరాజు పెనువేప విత్తు అని జరగమర్తి వారు ఊరికే అనలేదు. వాడికి తెలుసు ఎవడికి ఎలా దెబ్బ కొట్టాలి. కానుకలన్నీ తీసుకునే అవకాశం దుర్యోధనుడికి ఇచ్చాడు. అసూయ బాగా పెరిగిపోవాలి. అందుకని ఒక శత్రువుని మనం బాధించాలంటే ఎప్పుడు చంపకూడదండి, చంపకూడదు. ధర్మరాజులా నేర్చుకోవాలి. చాలా లౌక్యం ఉంది ఆయన దగ్గర. చంపడు ఆయన, జీవితాంతం చచ్చేలా చేస్తాడు. తెలియని వాడు బాణం వేసేస్తాడు. ఎంత శత్రుత్వం మనకు ద్రోహం చేశారు, మోసం చేశారు, చంపేయాలనిపిస్తే మనం చంపేసామనుకో వాడు పైకి పోతాడు, మనం లోపలికి పోయాం, బయటికి రాము. ఇంకా అలా చేయకూడదు. జీవితాంతం బతకాలి. ఈ చేసిన ద్రోహానికి కుళ్ళి 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 ఏడవాలి. మన స్థానం అలా ఉండాలి, ఆకాశం స్థానాల్లో. అది శత్రువుని సాధించే విధానం. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవలసిందే అంతే. అది సాధించాలి. అంతేకాని చంపేస్తే ఉంది ఇక్కడ ఒక దెబ్బలా అయిపోయాయి. ధర్మరాజు అలా చేసి దుర్యోధనుడికి నాకు వచ్చిన కానుకలన్నీ నువ్వు పుచ్చుకో సోదరా, నువ్వు నేను వేరా అంటే వీడు వెరుమోహం సంతోషించాడు. వీడి కళ్ళు ఎర్రబడిపోతున్నాయి, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, బంగారు కిరీటం, రత్నాల కిరీటం, అనేక రకాల ఇవ్వబోయి ఇవన్నీ ఏమిటి చచ్చుకోలేకపోతున్నాడు. వీడి అసూయతోనే పోవాలి ధర్మరాజు ప్లాన్ అది. అందుకే ధృతరాష్ట్రుడికి ఆయన గొప్ప శిక్ష వేశాడు. తక్కువ కూడా కాదో. పెదనాన్నగారిని గౌరవించాడు, తద్దినాలు పెట్టాడు. ఓ సామెతం తెలుగులో, పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినానికి సరిపోయిందని. ఎందుకంటే 101 సైంధవుడితో కలిపి అల్లుడు వాడికి ఎవడు పెడతాడు. వీళ్ళ తద్దినాలు పైగా ధృతరాష్ట్రుల వారు ఉండి అగ్రహారం ఈయన సొమ్మేం పోయింది, ధర్మరాజు నిశ్చయమైనవాడు. ఆయన పాపం ఇచ్చేవాడు. ఇచ్చి ఈయనకి తిండి పెట్టడానికి భీముడిని పెట్టాడండి. అది పెద్ద ప్లాన్. భీముడిని రే పెదనాన్నగారికి ప్రేమగా పెట్టరా వాడు పెట్టేవాడు. శుభ్రంగా పులుసేసి పెదనాన్నగారు గుమ్మడికాయ ముక్కలు తినండి, గుమ్మడికాయ ముక్కలు మీకోసం వేసాం, ములక్కాళ్ళు ఎంత బాగుంటే తినండి అని. 100 మంది పోయినా బతుకున్నావయ్యా మనిషి అంటే నువ్వు. ఇంక వాడు తింటాడా మాంతాడా? ఇది ధర్మరాజు ప్లాన్. అందుకే జలకమర్తి వారు చాలా తెలివిగా పేరు ధర్మరాజు పెను వేపవిత్తయ అని గజోపక్షరంలో కృష్ణుడి చేత అనిపించారు. ఆయన చాలా ప్రణాళిక ఉంటుంది. ఆయన వెనకాల పైకి ఏం చెప్పాడు, అహింస పరమో ధర్మ. అంతే. శత్రువుని సాధించే విధానం ధర్మరాజు నుంచి నేర్చుకోవాలి. నిజంగా దుఃఖపెడతాడు అంతే. అలాగా తన మనసులో ఏమీ పెట్టుకోడు. సూర్యోపాసకుడు ధర్మరాజు. భీముడు చంద్రోపాసకుడు. మనలో మన మాట. అందుకే ఆయన కొడుక్కి సుతసోముడు అని పేరు పెట్టాడు. భీముడు చేసినన్ని యజ్ఞాలు ద్వాపరయుగంలో మరొకరు చేరేదండి. ఆయనకి ఆ పేరు రాల. భీముడు చేసినన్ని యజ్ఞాలు ద్వాపరయుగంలో మరెవరు చేయాలి. ఎందుకంటే దేవతల్లో చంద్రుడు చేసిన యజ్ఞాలు ఎవరు చేయాలి. చంద్రుడు అంటే బాగా ఇష్టం భీముడికి. అందుకే కొడుక్కి సుతసోముడు, కొడుకు రూపంలో సోముడే పుట్టాలని కోరుకున్నాడు ఆయన. ద్రౌపది ఎందు భీముడికి పుట్టిన కొడుకు పేరు సుతసోముడు. అర్జునుడు సరే శివోపాసకుడు. నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు. సహదేవుడు అగ్ని ఉపాసకుడు. అందుకే ఆయన కొడుకు శృతసేన అని పెట్టాడు. శృతసేన అనేది అగ్నిదేవుడికి మరో పేరు. నకులుడు అమిత సౌందర్యవంతుడు. అశ్వినీ దేవతల సౌందర్యానికి ప్రతీక. నకులుడు చాలా అందంగా ఉంటాడు. 5గురిలోకి నకులుడు అందంగా ఉంటాడు అని ద్రౌపది చెప్పింది. ఇంకా మనం బ్యూటీ టెస్ట్ పెట్టక్కల. ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చింది. మొహమాటం లేకుండా చెబుతున్నా నకులుడు అందరికంటే అందమైన వాడే. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపాసన ఉంది. ఇక్కడ ధర్మరాజుకు ఒక ఉపాసన ఉంది ప్రత్యేకంగా. ఆయన దాంతో ఇవన్నీ సాధించాడు క్రమంగా. అంతే. ఆయన అహింస లోపలంతసేపు సూర్యోపాసన చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంక ఈ వ్యవహారాలు పట్టించుకోవాలి. అందుకే బొందితో ఆయన స్వర్గానికి వెళ్ళగలిగాడు. ఒక పవిత్రమైన పాత్ర అది. దాంట్లోనే కొన్ని లక్షణాలు వేరుగా ఉంటాయి. లౌక్యం అటు శకుని ఏమో దుర్మార్గపు లౌక్యం, ఇది సన్మార్గం. తన్ను కాపాడుకుంటాడు ధర్మరాజు. ఎవరినేం చేయడు. తన్ను కాపాడుకుందుకు వేసేస్తాడు దెబ్బ. అలా చేస్తాడు ఖచ్చితంగా. రాయసూయాగంలో ఇంతకీ అప్పగిస్తే కృష్ణుడు వచ్చాట. దుర్యోధనుడికి అది ఇచ్చావు, అర్జునుడికి ఇది ఇచ్చావు, వీళ్ళకి ఇది ఇచ్చావు, సహదేవుడికి ఇది ఇచ్చావు, పార్కింగ్ వాహనాలన్నీ భీముడికి ఇచ్చావు, సెక్యూరిటీ ఏమో అర్జునుడికి ఇచ్చావు, నాకేమిస్తావు, నాకేం పని చెబుతున్నావు. బావా పరమపురుషుడివి, కేశవ నారాయణ మాధవ గోవింద 24 నామాలు ఉన్నాయి, నీకు నన్ను ఏమి ఇమ్మంటావయ్యా అంటే, నేను ఒక్క మాట అడుగుతాను, నాకు చెప్పు. యజ్ఞాలు చేస్తున్న ఋత్విక్కులు భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఆకులు తీసే అవకాశం నాకు ఇమ్మన్నాడమ్మా. అది కృష్ణ పరమాత్మ. అది ఆయన దేవుడు అంటారా, సేవకుడు అంటారా, ఏమనాలి, భగవంతుడు అంటారా, భక్తుడు అంటారా? ఆయనకి ఋత్విక్కులన్నా వేదమన్నా అంత గౌరవం. వాళ్ళ ఆకులు తీస్తాను అంటే అదేమిటి బాబా అంటే, వాళ్ళు ధన్యులు అవుతారులే అన్నాడు ధర్మరాజు. లేదు, నేనే ధన్యుడిని అవుతాను, నీకు తెలియదు. వాళ్ళు అంత గొప్ప, వాళ్ళ వేదం ఎంత గొప్పది. అంటే ఋత్విక్కులు అంటే అలా గౌరవించాలి. రాయసూయాగంలో ఋత్విక్కుల యొక్క విస్తళ్ళు, ఎంగిలి విస్తళ్ళు తీసే అవకాశం పరమాత్మ పుచ్చుకున్నాడమ్మా స్వయంగా. అంత సేవ. ఏ సేవ చేయడానికి మనం వెనకాడకూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏది అప్పగిస్తే అది చెత్త ఏరమంటే చెత్త ఏరతాం, ఇంకేం అక్కల. అది భగవత్ స్వరూపం అంతే. నాకు ఈ పని చెప్పారు అనద్దు.
అది భగవత్ సేవ. అలా ఉంటే ఆ జన్మ సార్థకం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా సందేశాన్ని ముగించి ఆయన లేస్తూ ఉంటే ఉయ్యాల బల్ల నుంచి దిగి ఆయన పాదాలకి నమస్కారం చేసి ఎంత సందేశానికి సమాధానంగా ఒక్క మాట చెప్పబోయా అమ్మాయికి, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరనీలన్, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరనీలన్, తెచ్చెద బాలన్ వ్రేల్మిడి తెచ్చెద బాలన్ వ్రేల్మిడి, వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. ధైర్యాన్ని కలిగించే మాట భర్త భార్యకి పెళ్లి కాకముందే చెప్పాడు. కాపురం అందుకు నిలబడింది. మగాడంటే ధైర్యంగా ఉండాలి. మగాడంటే తమలపాకులు అర్థమైతే అర్థమవుతుంది. తాంబూలం పోకచెక్క మగవాడు, తమలపాకు తరుణి. తరుణి సున్నితంగానే ఉండాలి, తమలపాకులాగే ఉండాలి, రెచ్చిపోయి రేగిపోకూడదు. ఇక్కడ తమలపాకులాగే ఉండాలి, అదే అందం. మగాడు గట్టిగా ఉండాలి, పోకచెక్కలా ఉండాలి, ఎంత నలిపినా నరగద్దు, అడకత్తర రావాల్సిందే. గట్టిదనం అంటే నేను ఉన్నానుగా, నీకెందుకు, నువ్వు లోపలికి వెళ్ళి నేను చూసుకుంటా, కంగారు పడుకో, నీకు అసలే ఇబ్బంది, కొంచెం పడుకో, నేను చూసుకుంటాను. ధైర్యం అది. ఆయన ఇంట్లో ఉన్నారంటే చాలండి. అంటే ఆ ధైర్యం లేకపోతే ఇంక మగాడు ఎందుకు? మధ్యలో సున్నం ఉంటుంది, గమనించండి, అదే ఘాటు సమస్య. ఆ సున్నం రాయకపోతే పండదు, అతిగా రాస్తే పొక్కుతుంది. అంచేత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటే కాపురం పండుతుంది, తీవ్రంగా తీసుకుంటే పొక్కుతుంది. ఒక తాంబూలం అర్థమైతే సంసారం మొత్తం అర్థమైంది. మన ఆచారాలు అంత గొప్పవమ్మ. తాంబూలం వేసుకోవాలంట. ఇప్పటికి 80 ఏళ్ల వాళ్ళు కూడా ముత్తైదువులు తాంబూలం వేసుకుంటారు, భర్తకి ఇస్తారు, వారు వేసుకుంటారు. అది మంగళప్రదమైన విషయం. తాంబూల పూరిత ముఖీ దాడి మీకు సుమప్రభ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారికి ఉందమ్మా, మనకి తప్పెలా అవుతుంది? కానీ దాంట్లో రహస్యం ఇది. తమలపాకులా ఉండాలి తరుణి, సున్నితంగా. ఆవిడ బాధ్యతలు ఆవిడ చెయ్యాలి. మొండితనం బండతనం పనికిరావు. పురుషుడు కొంచెం బండగానే ఉండాలి, గట్టిగా నిలబడాలి. స్త్రీ రావాల్సిన అవసరం ఉండకూడదు ఆ రంగంలోకి. బాకీ నేను వసూలు చేసుకొస్తాను, నీకెందుకు ఊరుకో అన్నారు. అందుకే వీళ్ళు వెళ్ళి ఏదైనా గొడవ చేస్తే అక్కడ మగాడు రెచ్చిపోతాడు, ఆడదాన్ని పంపిస్తావా అని. అక్కడ పెద్ద గొడవ. ఎందుకంటే ఆ కేసుల్లో కూడాను ఆడాళ్ళు కొడితే వేరు, మగాళ్ళు కొడితే వేరు. మగాడే వెళ్ళాలి, నువ్వు కూర్చొని నేను చూసుకుంటా. ఆ ధైర్యం ఉండాలి. అందుకని ఈయన చెబుతాను, వచ్చెద విదర్భ భూమికి, నేను విదర్భ దేశానికి వేళ బయలుదేరి వస్తున్నా రేపే. చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్, అతని పురంలోకి ప్రవేశిస్తాను. చాలా అందంగా సులభంగా ప్రవేశిస్తా. బలగంతో వస్తానో, బలంతో వస్తానో, ఏకాంతంగా వస్తానో, ఎవరితో వస్తానో ఆవిడకంతా వెండి తెర మీద చూపిస్తా. స్వామివారు ఒక్కరే వెళ్ళారు, ఆయనకి ఎందుకండి పని లేక. ఆవిడేదో అమాయకంగా అలాగే అని చెప్పాడు. కాదంటే కంగారు పడుతుంది ఆవిడ. అందుకే అలాగే వస్తానని చెప్పు, వెనకాల మనకే 10,000 మంది ఉన్నారు, వస్తానని చెప్పు. ఇదంతా పేత్వ గ్యాంగ్, ఇది వీళ్ళు వచ్చే ఉపయోగం లేదు ఇక్కడ తెలుసు. ఆయన ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే రథం మీద. బలరాముడు కూడా చెప్పాల. తర్వాత ఏం జరుగుతుందో అని కంగారు పడి బలరాముడు వెళ్ళాడు, కానీ ఈయన రమణలేదు. కృష్ణుడు అంటే అంతే, అఖేలా ఏక్ నిరంజన్. అంటే భగవంతుడిని ఒక్కడిని మనం నమ్మితే ఇంకెవ్వరి సాయం మనం కోరవలసిన అవసరం లేదు, అన్నీ ఆయన చూసుకుంటాడు. నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు ఇలా రా, ఈ రూట్లో రా, అక్కడ పోలీసులు ఉంటారు, ఇక్కడ దొంగలు ఉంటారు, నువ్వు చెప్పక్కల, ఆయన తెలుసు అవన్నీ. ఆ నమ్మకం ఆవిడకు ఉంది, అది ఆయన కాపాడాడు, అలాగే వస్తున్నాడు, అంతే కదా. తెచ్చద వ్రేల్మిడి లీలన్, రుక్మిణికి సమాధానంగా ఒకటే చెప్పు. వ్రేల్మిడి అంటే ఇదిగో వ్రేలు మెడవడం ఇలాగా, ఇదే వ్రేల్మిడి. వ్రేల్ అంటే ఇది కదండి, వ్రేల్మిడి చిటికలు వేయడం అనమాట. చిటికలో తీసుకొస్తా. ఈ చిటికలో ఒక రహస్యం ఉందండి. ఈ ముద్ర చూసుకోండి మీరు, జ్ఞానముద్ర అంటారు. ఇది పురుష ప్రయత్నానికి సంకేతం, చిటిక దైవానుగ్రహానికి సంకేతం. ఈ జ్ఞానముద్ర ఏమిటి? చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు, ఈ 3 సత్వరజస్తమో గుణాలు. ఈ జీవుడైన చూపుడు వేలుని బొటన వేలుతో మనం కలపాలి, లేకపోతే అది కలవదు. మామూలుగా విడిగా ఉంటుంది, ఎప్పుడు విడిగానే ఉంటుంది. మనం కలపాలి. ఎలా కలపాలి? సత్వరజస్తమో గుణాల 3 నుంచి విడదీసి జీవుణ్ణి దేవుడితో కలపాలి. ఇది చిన్ముద్ర. భారతీయ ఆచార్యులందరూ ఈ ముద్రతో ఉంటారు సాధారణంగా. చిన్ముద్ర, జ్ఞానముద్ర, శ్రీముద్ర చాలా అంటారు. ఇది అంటే పురుష ప్రయత్నం. నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు జీవుడు కదా, నువ్వు దేవుణ్ణి చేరుకుందుకు నువ్వు ప్రయత్నం చేయి. కాస్త వేలు ఇలా వేలు మొడవడం కూడా చేయకపోతే అలాగా.
నీ గుణాల నుంచి విడిపడి నువ్వు ప్రయత్నం. చిటిక ఏమిటో తెలుసా? చిటిక వేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ బొట్టన వేలు ఈ మూడింటిని దాటుకుని వెళుతోంది అంటే మన 3 గుణాలని ఆయనే పోగొట్టి మన చేరుకుంటాడమ్మా. అది చిటిక. శరణాగతి అంటారు దాన్ని విశిష్టాద్వైతం. గొప్ప మాట అది. భగవంతుడు బాబు నేను ఇది కూడా చేయలేనయ్యా, నా మనస్సు నా మాట వినడం లేదు, నీకే నేను శరణు కోరుతున్నా అంటే నువ్వు ఊరుకోరా నేను చూసుకుంటాను. ఆయన బొట్టన వేలు కదా దేవుడు, సరిగ్గా బొట్టన వేలు ఎలా వస్తుంది? చిటికేసి ఈ మూడింటిని దాటుగా ఇక్కడికి వస్తుంది. ఈ 3 గుణాలని మన దాటించి జీవుణ్ణి చేరుకుంటాడు ఆయనే స్వయంగా వచ్చి. అది వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని బుర్రము సురుచిర నీలన్ తెచ్చెద వ్రేల్మిడి బాలన్. చిటికలో తెస్తా అంటే దేవుడు జీవుణ్ణి చేరుకున్నట్టుగా నేను చేరుకుంటానయ్యా. ఆవిడికి చెప్పబోయా, ఇంత తపన ఉన్నాక నేను ఆగుతానా? అటువంటి భక్తుల కోసం చూస్తున్నాను కదా. వ్రచ్చద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. అడ్డంగా నాకెవరైనా వస్తే పోరాడి మొత్తం నాశనం చేస్తా, అనుమానం ఏళ్ళ అని ఈయన ఒక్కడు వెళ్ళాడు.